కీర్తనలు 96. అందరు కూడా తీయండి. 96వ కీర్తన. మీరొక వచనము, నేనొక వచనము మార్చి చదువుకుందాం. అందరం కలిసి చదువుకోవాలి అని చెప్పు. ఓకే. 96వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహదని చేయునుగాక. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి వాక్యం దీవించును గాక. మంచిది. చకరించినటువంటి సహోదరుడు దానియేలుకు ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేక పాటల కొరకు మనం సిద్ధపడదాం. ముందుగా పురుషుల సంఘం వారు ఒక పాట పాడి వినిపిస్తారు. ప్రత్యేక పాట. ముందుకొచ్చి పురుషుల సంఘం పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి ఒక పాట పాడి దేవుని ఆరాధిస్తారు. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి మనసే మారాలి. ఈ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ వేషం వేస్తారు. మారామంటూ వేషం వేస్తారు. ఆ వేషంతోనే లోకానెంతో మోసం చేస్తారు. ఆ వేషంతోనే లోకానెంతో మోసం చేస్తారు. మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఈ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు. క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు. ఆ సాక్ష్యం కాట సాగకపోతే చతికిల పడతారు.
సాక్ష్యం కాక సాగకపోతే చతికిల పడతారు. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు, దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాక సాగకపోతే గోటిల పడతారు. ఆ గొప్పలు కాక సాగకపోతే గోటిల పడతారు. మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. రోగం కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు, రోగము కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు. ఆ రోగము పోతే దేవుని మాట మరిచిపోతారు. ఆ రోగము పోతే దేవుని మాట మరిచిపోతారు. మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నిలకడలేని జీవితమంతా నీలో ఉంటాను, నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని ఎదుటి వాడిని బుద్ధులు చెప్పి తప్పులు చేస్తావు. ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తావు. మారాలి మారాలి మనసే మారాలి, నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి పాట వినిపి నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునా నావా. నడి సాంద్రమున దేవా నవ
పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణలో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. వారు వాక్యం ఎలా విన్నారంటే చెవులార విన్నారంట. ఎలా విన్నారంట? చెవులార విన్నారంట. ఎలా చూశారంట? ఎలా చూసినారంట? అబ్బా, కన్నులారా. ఇంకో మాట, అబ్బా అబ్బా అబ్బా, చప్పట్లు కూడా దేవుని మేము పడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నులారా చూసి చెవులారా విని, ఏం వాక్యం ఉంది కదా, దేవుడు ఎంత గొప్పగా రాయించాడు. మనసారా గ్రహించాలంట. ఈ మూడు మనం నేర్చుకుంటే మనకేం కలుగుతుందని నేర్చుకున్నాము. ఈ మూడు నేర్చుకుంటే దేవుడు మనకేమిస్తాడంట? స్వస్థత ఇస్తాడు, మన కుటుంబానికి ఆదరణ ఇస్తాడు, మన కుటుంబానికి మేలులు కలగజేస్తాడు, నీ ఆత్మకు రక్షణ కలగజేస్తాడు. వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలది, శక్తి గలది. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నా గుడ్, వెరీ గుడ్, నా పాదములకు దీపము. ఇటువంటి వాక్యమును మనము శ్రద్ధగా మనసారా విని, చెవులార విని, మనసారా గ్రహించటానికి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలం మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థనతో ఈ యొక్క అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. మొన్న బుధవారం మరి ఒక అంశాన్ని, క్రొత్త అంశాన్ని మనం ప్రారంభించాం. ఒకసారి మరలా చెప్పండి. అది కదా అందరూ చెప్పారు. సేవకుడు, సంఘము, సంఘం పెద్దలు. సేవకుడు, సంఘము, సంఘం పెద్దలు. ఇప్పుడు నుంచి కొత్త అంశం ప్రారంభించబడింది. ఈ రోజు నుంచి కొత్త అంశం బోధించబడుతుంది మన సంఘంలో. చాలా గొప్ప గొప్ప అంశాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రసంగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి దేవుని సంకల్పం అంతా ఏది దాచుకోకుండా మీకు నేను తెలియజేసే బాధ్యత నాది. పౌలు అంటాడు కదా, దేవుని సంకల్పం అంతా ఏదియూ మీకు తెలపకుండా నేను ఏదియూ దాచుకోలేదు అన్నాడు పౌలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం చదువుకున్నాం మొన్న. ఏది దాచుకోకూడదు సేవకుడు, దేవుని సేవకుడు, దైవజనుడు ఏది దాచుకోకుండా చెప్పాలి అంశభాగాన్ని. అందుకే ఇన్ని రోజులు ఒక ప్రాజెక్టు, ఒక అంశాన్ని బోధించాను. ఎక్సలెంట్ సబ్జెక్టు, వండర్ఫుల్ అంశం మందిరం గురించి. కాబట్టి ఈరోజు సేవకులు, సంఘము, సంఘం పెద్దలు అనే గొప్ప అంశాన్ని మనం వినబోతున్నాం. ఇది ఎంత దూరమన్నా రాని, ఎంతవరకన్నా రాని, మీరు శ్రద్ధగా వినాలి. ఈరోజు చెప్పిన అంశం, ఈరోజు చెప్పిన భాగాన్ని వచ్చే ఆదివారం చెప్పను. వచ్చే ఆదివారం చెప్పిన అంశం ఇదే, టాపిక్ ఇదే, కానీ భాగాలు, మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం, పార్ట్స్ చెప్పుకుంటూ వస్తాను మీకు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 పార్ట్ ప్రకారంగా మీకు చెప్పుకుంటూ వస్తాను. మీరు వినాలి, మనసారా వినాలా. మనసారా వింటాం సార్ అన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. గుడ్, వెరీ గుడ్. మనసారా గ్రహించాలి కదా. అర్థం కాకపోతే నన్ను అడగండి. దేవుడు తన జనులైనటువంటి ఇశ్రాయేలీలను, యూదులను, మనందరినీ ఉద్దేశించి ఏమంటున్నాడంటే 14వ వచనంలో, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు
కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చెను. ఆయన ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, నా ప్రవక్తలను, నా దాసులను, నా సేవకులను మీరు ముట్టుకోకూడదు అంటూ, వారిని ముట్టుకోకూడదు అని అంటూ, జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను చెప్తాను, మీరు వినండి. నా ప్రవక్తలను, నా సేవకులను ముట్టినవాడు, చెప్పండి ఎవరైనా గుర్తుంటే. గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దైవజనులు ఎవరంటే దేవుని కళ్ళు. ప్రవక్తలు, దైవజనులు, దేవుని సేవకులు ఎవరు అంటే దేవుని యొక్క కళ్ళు. ఇక్కడ సేవకుని ముడితే అక్కడ దేవుని కన్నుగుడ్డును ముట్టినట్లు నువ్వు. ఇక్కడ దేవుని సేవకుని టచ్ చేస్తే ఎవరి మీద వేలు పెట్టినట్టు? ఆయన కంటి మీద వేలు పెట్టినట్లే. దేవుని కన్నుగుడ్డు మీద వేలు పెడితే ఆయన ఊరికే ఉంటాడా? కదా, ఆయన సహించడు. కాబట్టి నా ప్రవక్తలను మీరు ముట్టుకోకూడదు, వారికి హింస కలగ చేయకూడదు. రెండవ మాట, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు అని ఆయన ఆజ్ఞ ఇచ్చెను. నా ప్రవక్తలకు, నా సేవకులకు, నా దాసులకు కీడు చేయకూడదు. కీడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులకు, దైవజనులకు మనము కీడు ఆలోచించకూడదు. నా ఒక్కనికే కాదు, నేనొక్కనే కాదు, దేవుని సేవకులు, దాసులని ఎవరైతే పిలువబడుతున్నారో, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, దైవజనులు ఎవరైనా కానీ, ఏ దైవజనునికైనా కూడా మనం ఏం కలగజేయకూడదు అంటే కీడు ఆలోచన చేయకూడదు. అంటే దైవజనుల పైన చెడు ఆలోచన చేయకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ అంశాన్ని ఎందుకు ప్రారంభించారంటే, చాలామందికి తెలియదు కాబట్టి కొన్ని క్రమాలు, కొన్ని క్రమశిక్షణలు మనము నేర్చుకోవాలి. ఎందుకంటే గొర్రెలకు ఏ మాత వేస్తే వాళ్ళు సరైన దారిలో పెంచబడతారు అనేది దేవుడు మాకు తలంపు ఇస్తాడు. కాబట్టి ఆ తలంపు ప్రకారం మీకు మేత వేస్తాను. మిమ్మల్ని మేపుటకే దైవజనుడు వస్తాడు. దైవజనుడు ఎందుకు వస్తాడు? మిమ్మల్ని మేపటానికి, మిమ్మల్ని మేపుటకు వస్తాడు. సరి అయినటువంటి ఆహారాన్ని పెట్టి, నేనే జీవాహారమును, ప్రభు ఏమన్నాడు? నేను జీవాహారమును. నేనే ఆ ఆహారాన్ని ఎవరు పంచిపెడతారు చెప్పండి? సేవకులు పంచిపెడతారు. ఆ ఆహారాన్ని మీకు ఎవరు తినిపిస్తారు చెప్పండి? దైవజనులు మీకు తినిపిస్తారు. ప్లేట్లో వేసి ఇస్తరులు, మీరు అలా కూర్చుంటే మీ ముందు ఇస్తరాకులు పెట్టి నడుముకు ట్వాల్ బిగించుకొని మీకు వడ్డిస్తున్నాడు దేవుని వాక్యాన్ని. దైవజనుడు ఎలాంటి వాడంటే ప్లేట్లు పెట్టి మీ అందరికీ ఒక్కరొక్కరికి భోజనం పెట్టి తినిపిస్తాడు. జీవాహారమును పంచిపెట్టేవాడే దైవజనుడు. మిమ్మల్ని మేపేవాడు దైవజనుడు. ఈరోజు రివర్సు. దైవజనులు మేయటానికి వస్తారు కానీ మేపటానికి రావడం లేదు కదా. రివర్స్ అయిపోయింది. మిమ్మల్ని మేపాలి, బాగా మేపాలి, మిమ్మల్ని వాక్యము చేత మేపాలి. అలా మేపడానికి వచ్చే బదులు చాలా సంఘాలలో, ఈ సమాజంలో ఎలా మారిపోయారంటే మేయటానికి వస్తారు కానీ మేపటానికి ఏ దైవజనుడు ఆలోచన చేయడు. నేను సబ్జెక్ట్ చెప్పాను కదా, టైటిల్ ఇచ్చాను మీకు, సేవకులు, సంఘము, సంఘ పెద్దలు, ముగ్గురిని వదిలిపెట్టను. అందరికీ కొరడాలే ఉంటాయి. నాకు కూడా వచ్చింది కదా. నేను మేపడానికి రావాలి కానీ మేయడానికి రాకూడదు. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని మేపుతాను, మీరు నన్ను మేపకున్నా పర్వాలేదు. అంటే మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ నేను జీవాహారాన్ని కడుపు నిండా మీకు సమృద్ధిగా పెట్టడానికి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరేం చేయాలి? తింటారా, పారవేస్తారా? చెప్పండి.
తినాలి, కడుపు నిండా తినాలి కదా, కడుపారా తినాలి, మనసారా గ్రహించి కడుపారా తినాలి దేవుని వాక్యాన్ని. కాబట్టి నా ప్రేమైన వర్లారా, దేవుని సేవకుడు ఎలాంటి వాడంటే, నేను నిజమైనటువంటి గొర్రెల కాపరిని, గొర్రెలకు మంచి మేత వేస్తాడు కాపరి. జీతగాడైతే జీతగాడు జీతం కొరకే పనిచేస్తాడు, కానీ గొర్రెల కడుపు చూడడు. అందుకనే మీ కడుపుల్లో వాక్యం ఉండాలి, జీవాహారం ఉండాలి. ప్రతి వారి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మీ కడుపులో లేకుంటే మీకు ఆహారం, జీవాహారం లేదని అర్థం. కాబట్టి నా ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయ ఆరాధనలో గుర్తు చేస్తున్నాను, దైవజనులకు కీడు చేయకూడదు. కీడు అంటే అతని మీద, దైవజనుల మీద చెడు ఆలోచనలు చేయకూడదు. ఇది ఎందుకు ఇవ్వాలి అతనికి, ఇంతోట అని ఒకరు. నేను యథార్థంగా మాట్లాడతాను. నేను ఆ రోజే చెప్పాను, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే దైవజనుడి డాక్టర్ పని. డాక్టరు కత్తెరలు, బ్లేడ్లు, సూదులే ఉంటాయి, అట్లా ఉంటేనే డాక్టర్. కత్తెరలు, సూదులు లేకపోతే డాక్టర్ కాదు. అట్లానే బాగు చేసేవాడే వైద్యుడు. నేను బాగు చేసేవాడినే. మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు కీడు కలగజేయకూడదు, నొప్పించకూడదు. దైవజనులతో సహవాసం కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి. దైవజనుడు కూడా సంఘస్థులందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితో రాజీ కలిగి ఉండాలి. అదే దైవజనుడి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి. ఏ సంఘస్థుడైనా దైవజనుని వలన హట్ అయ్యాడా, బాధపడ్డాడా అని సేవకుడు గమనించి, నిదానించి, ఆలోచించి అతన్ని పిలుచుకోవాలి, అతనితో మాట్లాడాలి, అతనికి సెకండ్ ఇవ్వాలి. నా వల్ల నీవేమైనా హట్ అయింటే అన్నగారు మీరు బాధపడకండి అని క్షమాపణ చెప్పాలి, లేదా అతన్ని సర్దుకొని మళ్ళా కలుసుకోవాలి. నీవు అర్పణ అర్పించుతున్నప్పుడు నీ యొక్క బలిపీఠం దగ్గర నీ అర్పణ వదిలిపెట్టి అతని దగ్గరికి వెళ్ళి నీ యొక్క ప్రతివాదితో లేకపోతే నీ విరోధితో సమాధాన పడమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించాలి. కాబట్టి సంఘస్థులందరితో సేవకుడు సమాధానం కలిగి ఉండాలి. నేను సమాధానం కలిగి ఉంటాను, అందరితో సమాధానం కలిగి ఉన్నాను. ఒకవేళ ఎవరితోనైనా నేను సమాధానంగా మాట్లాడకపోతే నన్ను మన్నించాలి, నన్ను క్షమించాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ నాతో ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉంటేనే దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది, లేకుంటే మీకు అర్థం కాదు. నేను ఒక ఇద్దరిని పిలుచుకొని నేను బాధ పెట్టింటే క్షమించమని కూడా వారిని కోరి నేను మరలా సెకండ్ ఇచ్చి హర్ట్ చేసుకున్నాను. దైవజనుడు ఈ లక్షణం కలిగి ఉండాలి. తగ్గించుకుంటే మనకేం నష్టం అయితే రాదు. నష్టం వస్తుందా? తగ్గించుకుంటే నష్టం ఏమైనా వస్తుందా? దేవదాసన్న, ఏం తగ్గించుకుంటే ఏం మేలు జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు సంఘస్థులందరినీ ప్రేమించాలి, ప్రతి గొర్రెతో సమాధానం కలిగి ఉండాలి, ప్రతి విశ్వాసతో సమాధానం కలిగి ఉండాలి. నేను అదే వచ్చిన దగ్గర నుంచి అదే చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో నేను సమాధానం కలిగి మాట్లాడతాను. మీరు కూడా ఏం చేయాలంటే దైవ సేవకునితో మీరు సమాధానం కలిగి ఉండాలి. అప్పుడప్పుడు అంటుంటాడు అన్న కృపణ, సార్ అందరితో సమాధానంగా ఉంటే నేను వాక్యం చెప్పగలుగుతావు సార్, మాకు మంచి మెసేజ్ ఇస్తావు సార్, మంచి ఒక వాక్యాన్ని చెప్పాలంటే హృదయంలో నుంచి రావాలంటే మేమందరం మీతో సమాధానంగా ఉండాలా సార్ అంటాడు అప్పుడప్పుడు. మంచి మాట. అదే చేశాడు హిజ్కియా మహారాజు. ఏం చేశాడు? సేవకులందరినీ పిలిపించి, పాస్టర్లతో, రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరినీ పిలిపించి, దైవజనులతో మీరు సమాధాన పడండి, దైవజనులకు మీరు సెకండ్ ఇవ్వండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ఒకరికొకరు వందనాలు చెప్పండి అని హిజ్కియా రాజు శాసించాడు ఆ రోజు. ఆ వాక్యం చదువుతాను, మన అంశభాగం చాలా ఉంది కాబట్టి హిజ్కియా గురించి మీకు 2 మాటలు చెప్పాను. దైవజనుడైనటువంటి హిజ్కియా, అతని దగ్గర కూడా పోదాం వచ్చే పార్ట్ 2లో. ఇప్పుడైతే అలా సమాధానం కలిగి ఉండాలి దైవజనులతో. ఒకవేళ నేను ఎవరినైనా పలకరించడానికి మర్చిపోయి ఉంటే ఆయననే పలకరించి చూడు సారు అనుకునకూడదు. నా దగ్గర ఉన్న వాళ్ళు సెకండ్ ఇస్తారు, సారు ఆరోన్నే పలకరించే చూడు అని అనుకోకూడదు. నేనైనా అంతే, సారు మా దగ్గరికి రానే రాడు అని తిమోతన్న అలగకూడదు నా మీద. తిమోతన్న పెద్ద మనసు చేసుకొని సార్ ఇంత దూరం రాలేకపోయాను, ఆయన వచ్చి సార్ సెకండ్ సార్ అని ఇవ్వాలి. సతీష్ కుమార్ కూడా సార్ వందనాలు సార్ అని ఆయనే వచ్చి నాకు చెప్తే తప్పేమవుతుంది? ఏం కాదు కదా. దైవజనులకు మనం సెకండ్ వందనాలు చెప్పడం ఎంతో గొప్ప విలువైనటువంటి విషయం.
అలా నేర్చుకోవాలి మనం. కొంతమందికి క్రమం తెలియదు, వస్తారు కానీ కూర్చుంటారు కానీ అసలు ప్రైజ్ ది లార్డ్ వందనాలు కూడా చెప్పరు. వస్తేనే సేవకునికి కనలబడినప్పుడు కనిపించినప్పుడు వందనాలు సార్ అని అలవాటు నేర్చుకోవాలి. సమూయేలు బెత్లెహేముకి వెళ్ళినప్పుడు ఆ ఊరి ఇంటి వాళ్ళ ఆ పెద్దలందరూ కూడా, ఆ ఊరి పెద్దలందరూ కూడా సార్ వందనాలు సార్, దైవజనుడా మీకు వందనాలు, ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, సమాధానంగా వస్తున్నారా అని అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, వందనాలు చేయడానికి వెళ్ళారు. మనము అలవాటు నేర్చుకోవాలి, క్రమం కలిగి ఉండాలి. స్త్రీలు మీరు కూడా దైవజనురాలు కనిపించినప్పుడు మీరు అందరూ వందనాలు చెప్పుకోవాలి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ప్రారంభించిన టైటిలే అది. ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ఈ అంశం ప్రారంభించాం. చాలామందికి కొన్ని క్రమశిక్షణలు తెలియవు కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దైవజనుడు అందరితో సమాధానం కలిగి ఉండటం మొట్టమొదటిది. రెండవది, దైవ సేవకునితో అందరూ సమాధానం కలిగి ఉండటం రెండవ విషయాన్ని మీరు గమనించాలి. సంఘమంతా దైవజనుడిని ప్రేమించాలి, అతనికి వందనాలు చెప్పాలి, అతన్ని ప్రేమించాలి, అతనికి రాజీతో ఉండాలి, ఎప్పటికీ కూడా రాజీతో కలిగి ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు దైవజనులు కోపంలో కూడా గద్దిస్తారు. ఆ గద్దించినప్పుడు దైవజనుని యొక్క వాక్కు మన దగ్గరికి వచ్చింది అని లోబడాలి, మాకు ఆశీర్వాదం అని మనము తగ్గించుకోవాలి. ఎందుకో సార్ నన్ను గద్దించాడు. మేము ట్రైనింగ్ చేసేటప్పుడు మా ప్రిన్సిపాల్ కూడా మమ్మల్ని గద్దించడం అంటే మామూలుగా ఉండదు. 5 సంవత్సరాలు ఒక చెరుకు గడ తీసుకొని దాంట్లో ఉన్న రసం అంతా బయటికి రావాలంటే ఏం చేస్తారు చెప్పండి? మిషన్లో చెరుకు రసం తాగినారా ఎప్పుడన్నా? అక్కడ ఉండి చెరుకు మిషన్ దగ్గర ఉండి ఆ చెరుకును తీసుకొని దాంట్లో పెడితే అది పాపం నలిగిపోయి లోపలికి పోతుంది, ఒకసారి కింద రసం కారుతుంటుంది. దాన్ని ఏం చేస్తాడంటే అవతల ఉన్న దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళా మడిపి మళ్ళీ మిషన్లో పెడతాడు. అందరితో ఊరుకుంటాడా? మళ్ళీ తీసుకొస్తాడు. ఏ జాలి దయ కనికరం ఉండదు చెరుకు ఆ రసాన్ని పిండే యజమానికి ఉంటుందా? వాడికి ఏం కావాలి? రసం కావాలి. అది ఎంత నలిగిపోతే తనకేంటి బాధ? ఎవరికి బాధ ఉంటుంది? చెరుకుకు బాధ ఉంటుంది. ఈ తాగేవాడు ఆనందంగా తాగుతున్నాడు, అది ఎంత కష్టపడింటే వచ్చింటుంది ఈ రసం అని చూడడు. ఈ తాగేవాడు ఆనందంగా తాగుతాడు, ఈ రసాన్ని పిండి ఇచ్చేవాడు ఆనందంగా ఇస్తాడు. కానీ అక్కడ నలిగిపోయేది ఎవరంటే చెరుకు. మమ్మల్ని ఆ విధంగా కనికరం లేకుండా అంటే చెప్తున్నానన్నమాట, వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు అలా పిండకపోతే, అలా మమ్మల్ని నలపకపోతే మేము సంఘాలకు వెళ్ళి సేవ చేయలేము. అయితే మా సార్ వాళ్ళు ఏం చేస్తారంటే చెరుకుని కదా తీసుకుపోయి మిషన్లో పెట్టినట్ట మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టేవాళ్ళు, టార్చర్ పెట్టేవాళ్ళు. గెట్ అవుట్ అనేవాడు మా ప్రిన్సిపాల్. అయితే సామాన్లు సర్దుకొని వెళ్ళిపోయి ఇంటికి అనేవాడు. ఏం సార్ నేనేం చెప్పిన పని చేయలేదు కాబట్టి ఈ భరించలేక ఆ తిట్లు ఆ టార్చర్ భరించలేక కావాలని టార్చర్ చేసేవాళ్ళు. వీడు ఉంటాడా పారిపోతాడా, సేవలో ఉంటాడా పారిపోతాడా, సేవ చేయడానికి వచ్చాడా లేకపోతే టైంపాస్కి వచ్చాడా. వాళ్ళ పని ఏంటిదంటే పరీక్షించడమే వారి పని ఏంటిది? పరీక్షించడం. ట్రైనింగ్ అంటే అదే. వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం. సంఘాల్లో ఎవరైనా మిమ్మల్ని తిడతారు, మీరు లోబడతారా లేదా? అందుకే మేము తిడతాం. సంఘాల్లో మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా మీ దగ్గర ఉన్నది లాక్కుంటారు, లేకపోతే మిమ్మల్ని వెళ్ళిపోని గెంటేస్తారు. ఇక్కడ మేము మీకు ఆ విధంగా చూపిస్తే మీరు ఇక్కడ లోబడితే అక్కడ మిమ్మల్ని ఎవరైనా వెళ్ళిపో అన్న కూడా మీరు భరిస్తారు, సహిస్తారు, ఓర్చుకుంటారు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్పగా వారు మాకు శిక్షణ ఇస్తారు. మా యొక్క ప్రిన్సిపాల్ దగ్గర నేను 3 సార్లు ఇంటికి వెళ్ళు అన్న మాట విన్నాను. వెళ్ళిపో అన్నాడు, నీ సామాన్ లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళన్నాడు. ఎందుకంటే నీవు మాకు అక్కరలేదు, చెప్పిన పని చేయవు అన్నాడు మా ప్రిన్సిపాల్. కాబట్టి ఆ చెరుకు రసాన్ని ఏ విధంగా అయితే మిషన్లో పెడతారో అలా శ్రమలు పడి కష్టం అనుభవించి ఒక చెరుకు పిప్పిలాగా అయి ఒక దైవజనుడు సంఘంలోకి వచ్చింటాడు. దైవజనుడు మీ చేతిలోకి రావాలంటే ఊరికే రాడు. ముందు చెరుకు మిషన్లోకి 4-5 సార్లు వెళ్ళి వచ్చింటాడు అనమాట. చెరుకు మిషన్లోకి ఉత్త పిప్పిలాగా వచ్చింటాడు ఇక్కడికి.
రసమంతా వాళ్ళే పిండేసినారు మమ్మల్ని, అన్ని శ్రమలు పెట్టింటారనమాట. కాబట్టి ఒక దైవజనుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట, వారికి కీడు చేయకూడదు. కంటిన్యూ అమ్మా. కీర్తనల గ్రంథం 105:14 వచనంలో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చెను. 15, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. అబ్రహాము నా సేవకుడు, మోసే నా సేవకుడు, దావీదు నా సేవకుడు, రాజులను గద్దించాడు దేవుడు. ఎవరి కొరకు? తన సేవకుల కొరకు, తన ప్రవక్తల కొరకు. తన ప్రవక్తలకు ఎవరైనా కీడు చేయాలని చూస్తే దేవుడు వారిని గద్దించాడంట. ఎవరినీ కీడు చేయకుండా వారిని గద్దించాడంట. ఉదాహరణకు అబ్రహాము గురించి ఒక రాజును గద్దించాడు దేవుడు. అబ్రహాముకు, శారాకు ఒక రాజు కీడు చేయాలని చూశాడు, కీడు చేయాలని తలపించాడు. అప్పుడు దేవుడు దర్శనమందు ఆ రాజును గద్దించాడు. ఏ రాజు పేరు చెప్పండి చూద్దాం అమ్మా. ఫరో రాజును గద్దించాడు. ఇంకో రాజు ఉన్నాడు, అతని పేరు అబీమెలెకు. గెరారు రాజు అయినటువంటి అబీమెలెకును గద్దించాడు. ఓ అబీమెలెకు, నీ ఊరికి వచ్చినటువంటి, నీ గ్రామానికి వచ్చినటువంటి దైవజనుడు ఎవరు అనుకుంటున్నారు? నీ సంఘములో సేవ చేస్తున్నటువంటి దైవజనుడు ఎవరు అనుకుంటున్నారు? అతడు ప్రవక్త, అతడు దేవుని నా దాసుడు. అతని విషయమై నువ్వు కీడు తలపెట్టావు, అతనికి కీడు చేయాలని చూస్తున్నావు, జాగ్రత్త అని అబీమెలెకు అనే రాజును గెరారు దేశంలో దేవుడు గద్దించాడు. అప్పుడు వెంటనే ఆ అబీమెలెకు రాజు ఏం చేశాడంటే, ఆదికాండంలో ఆ మాట ఉంటుంది, ఒక మాట చదువుకుందాం. 20వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుము. స్వప్నమందు అతనితో చెప్పెను, ఓ అబీమెలెకు రాజా, నీవు అబ్రహాముకు కీడు చేయాలని యోచించావు, తలపించావు, తలంపు నీలో వచ్చింది. జాగ్రత్త, అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నీవు, నీ ప్రజలందరూ, నీ ఇంటి వారందరూ కూడా మరణిస్తారు అని దేవుడు రాజును గద్దించాడు. ఇప్పుడు 105వ కీర్తన 15వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. అబ్రహాము దైవజనుని కొరకు రాజైన అబీమెలెకును గద్దించాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో మీకు ఇందాక 7వ వచనంలో చదివి చూపించాను. రాజైన అబీమెలెకును గద్దించాడు. గెరారు దేశములో నీవు అబ్రహాముకు కీడు చేయాలని చూచావు, అబ్రహాంపై నీవు చెడు ఆలోచన చేశావు. జాగ్రత్త, అతడు ప్రవక్త, అతనికి నీ మనసులో కూడా హాని చేయకూడదు, నీ తోటి వారితో కలిసి కీడు చేయాలని యోచించకూడదు. అతడు దైవజనుడు, నీ కొరకు ప్రార్థించేవాడు, నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు. నీ కుటుంబంలో కష్టం వస్తే అతడు నిన్ను ఓదార్చడానికి వస్తాడు, నిన్ను ఆదరించడానికి వస్తాడు. అతని గురించి నువ్వు యోగ్యమైన మనసు కలిగి ఉండాలి. అబీమెలెకు రాజా అన్నప్పుడు వెంటనే అబీమెలెకు తగ్గించుకొని, సార్ దైవజనుడా, నాకు తెలియక చేశాను, నేను తెలియక నీకు కీడు చేయాలని ఆలోచించాను, నన్ను క్షమించండి, నా కొరకు ప్రార్థన చేయవా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవా, నా రాజ్యం కొరకు ప్రార్థన చేయవా, నా జనుల కొరకు నువ్వు ప్రార్థన చేయవా? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తేనే కదా మేము బ్రతికేది, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే కదా మేము జీవించేది. మా కొరకు ప్రార్థన చేయండి దైవజనుడా అని ప్రార్థన చేయమని కోరాడు. 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా, 20వ అధ్యాయం ఆదికాండం 17. అందరూ చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడా, బోధకుడా, నా కొరకు ప్రార్థన చెయ్యి. ఒక రాజు వెళ్ళి మోకరించాడు. ఒక రాజు, ఒక దేశానికి రాజు, అబీమెలెకు అంతటి రాజు అబ్రహాం ముందు మోకరించి
నా కొరకు ప్రార్థన చేయి అడిగాడు. ఎందుకంటే దేవుడు స్వప్నంలో గద్దించాడు. రాజా అబ్రహాము దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు, నీ భార్య కొరకు ప్రార్థన చేసేవాడు, నీ రాజ్యం కొరకు ప్రార్థన చేసేవాడు, నీ జనులందరి కొరకు విజ్ఞాపన చేస్తాడు. నీకు అధికారం ఉండాలంటే కూడా దైవజనుడు ప్రార్థన చేసేవాడు. కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి అని స్వప్నంలో గద్దిస్తే అబ్రహాము దగ్గరకు వెళ్ళి ఏమన్నాడంటే ప్రార్థన చేయమని కోరాడు. వెంటనే అబ్రహాము ప్రార్థన చేశాడు. అబీమెలెకు భార్య కొరకు ప్రార్థన చేశాడు. 17వ వచనంలో మొట్టమొదటిగా అబీమెలెకు కొరకు చేశాడు, అతని భార్య కొరకు ప్రార్థన చేశాడు, అతని దాసుల కొరకు ప్రార్థన చేశాడు, వారందరికీ పిల్లలు కావాలని ప్రార్థన చేశాడు. ఎందుకంటే అప్పటి వరకు వారి గ్రామంలో వారి ఇంట్లో పిల్లలు లేకుండా దేవుడు చేశాడు. 18వ వచనం చదువుకుందాం. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఎప్పుడైతే దేవుని సేవకులకు కీడు చేయాలని అబీమెలెకు తలంచాడో ఆ క్షణం నుంచి ఆయన ఇంటి వారిలో ఎవ్వరికి కూడా గర్భఫలము లేకుండా దేవుడు శాసించాడు. మరలా ఎప్పుడైతే అబ్రహాము వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేశాడో, అబ్రహాము దగ్గరకు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళందరూ కూడా వచ్చి అబ్రహామును ప్రార్థించమని కోరాడో, అబ్రహాము ప్రార్థన చేయగా మరలా వాళ్ళందరూ కూడా పిల్లలను కనిరి, అక్కడ మాట ఉంటుంది, వారు పిల్లలను కనిరి అనే మాటను మనం చదువుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తే మనకు కలిగే మేలులు, మీరు దైవజనులతో సహవాసం కలిగి ఉంటే మనకు కలిగే మేలులు ఇవన్నీ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ అంటే, మీరందరూ శ్రద్ధగా వింటున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు. కానీ ఈ దైవజనుడు సంఘ పెద్దలు అనే ఈ అంశ భాగాన్ని కూడా మీరు ఈ రోజు నుంచి మీరు శ్రద్ధగా వింటే నిజంగా ఆశీర్వదించబడతారు. ఒక రాజును మీకు గుర్తు చేస్తాను, ఒక రాజును గుర్తు చేసి ముగిస్తాను. రాజులు రెండవ దినవృత్తాంతముల గ్రంథము అందరూ కూడా 16వ అధ్యాయానికి రండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయానికి రండి. దావీదు వంశంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈ ఆసా తండ్రి పేరు అబియా. ఏం పేరు? అబియా. ఈ అబియా ఎవరి కొడుకు అంటే రెహబాము కొడుకు. రెహబాము ఎవరి కుమారుడు అంటే, బ్యాక్ వెళ్తున్నాం. రెహబాము ఎవరి కుమారుడు అంటే, అమ్మా గుడ్ సుశీలమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా అందరూ నేర్చుకోవాలి. రెహబాము ఎవరి కుమారుడు అంటే సొలొమోను కుమారుడు. ఇప్పుడు మీరందరూ సైలెంట్గా ఉంటే పురుషులకు అవకాశం ఇస్తాం. సొలొమోను ఎవరి కుమారుడు చెప్తారు పురుషులు? అబ్బా, ఫస్ట్ గుడ్, వెరీ గుడ్. చాలా అందరికీ తెలిసినటువంటి దావీదు కదా. సొలొమోను దావీదు కుమారుడు. మళ్ళా పురుషులకే మార్కులు ఇద్దాం. దావీదు ఎవరి కుమారుడు? దావీదు యేసై కుమారుడు. గుడ్, యేసై కుమారుడు. యేసై ఎవరి కుమారుడు? అటే బ్యాక్ పోతే ఏమ్మా? యేసై కుమారుడు. యేసై కుమారుడు దావీదు. యేసై ఎవరి కుమారుడు? కొంచెం ఒక మెట్టెక్కాలింగా కాదు. ఓబేదు కుమారుడు. ఎవరి కుమారుడు? ఓబేదు. ఓబేదు ఎవరి కుమారుడు? అదే అనమాట. ఎవరి కుమారుడు? ఇప్పుడు చెప్పండి. ఆమె పేరు చెప్పండి. వాళ్ళ భర్త అమ్మా బోయాజు కుమారుడు. గుడ్. బోయాజు భార్య పేరు ఏం పేరు? బోయాజు భార్య పేరు. ఈ పేరు కూడా చెప్పకపోతే ఇంకా మిమ్మల్ని అందరినీ సముద్రంలో వేధింపు రావాలిగా. బోయాజు భార్య పేరు ఏం పేరు? రూతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు బోయాజులకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యేసై పుట్టాడు. యేసైకి దావీదు పుట్టాడు. దావీదుకు సొలొమోను పుట్టాడు. సొలొమోనుకు రెహబాము పుట్టాడు. రెహబాము అబియాను కన్నాడు. అబియాకు పుట్టినవాడే ఇప్పుడు మనం ధ్యానించబోయే రాజు. అతని పేరు ఆసా. ఈ ఆసా
దేవుని యందు భయము భక్తి గలవాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని యందు ఇష్టం కలిగినటువంటి రాజే ఈ ఆస. ఈ ఆస గురించి కొన్ని మాటలు చదువుతాను, కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఈ యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా మనం విందాం. ఆశలో 2 భాగాలను మీకు వివరిస్తాను. ఒకటి భక్తి మార్గం, ఒకటి భక్తిహీనత మార్గం. కొంతకాలం భక్తిగా జీవించాడు, మరి కొంతకాలం దైవజనులకు వ్యతిరేకంగా జీవించాడు. కొంతకాలం దేవుని సేవకుల మాట విన్నాడు, కొంతకాలం దేవుని సేవకులను త్రోసివేశాడు. తర్వాత ఆయన జీవితం ఎలా ముగిసిందో మనం చదువుకొని ఈ యొక్క ఆరాధనలో దేవుని ఆరాధిద్దాం. 14వ అధ్యాయములో 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము మొదటి నుంచి ధ్యానం చేద్దాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసారాజాయను ఈ ఆసా రాజైన తర్వాత ఈ ఆసా మీనికి ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతుంది. ఆసా 2వ వచనము, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించెను. రాజు అయిన తర్వాత ఫస్ట్ రాజు అయ్యాడు. మొట్టమొదటిగా అధికారం చేతిలోకి వచ్చింది. నేనే రాజుని అని, నేను ఏమైనా శాసించవచ్చు రాజ్యాన్ని అని ఆ రాజు ఏం చేశాడంటే, యూదులారా మీ ఇండ్లలో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేయండి, అన్యజనుల ఆచారాలను మీరన్నిటిని కూడా పారద్రోలండి. ఏ ఇంట్లో విగ్రహం ఉంటే ఆ ఇంట్లోకి నేను వచ్చి చెక్ చేస్తాను. దొరికిన వారికి మరణశిక్ష విధించబడుతుంది. జాగ్రత్త, మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించాలి, మీరందరూ మందిరానికి రావాలి, మీరు మందిరానికి రావాలి, ఖచ్చితంగా దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మనం కొండలకు మొక్కకూడదు, పుట్టలకు మొక్కకూడదు, విగ్రహాలను ఆరాధించకూడదు, అన్యజనుల ఆచారాలు మీరు ఆచరించకూడదు. ఇక్కడొకటి మీరు కంకణాలు కట్టుకోకూడదు. ఇంట్లో అక్కడొకటి, కడపకాడొకటి, అక్కడొకటి మీరు వేలాడదీంచకూడదు. ఆచారాలు, అన్యజనుల ఆచారాలు మీరు ఆచరించకూడదు. జీవం గల దేవుని ప్రజలం మనం అని ఆస తన రాజ్యానికి ప్రకటన చేశాడు. రాజ్యమంతటిని కూడా నెమ్మదిగా పరిపాలిస్తున్నాడు. బెన్యామీను పేరు విన్నారా పోనీ? బెన్యామీను మీకు చాలా ఆలు నేర్పియాలి, ఇంకా నేను చాలా ఆలు దిద్దబెట్టియాలి. ఇంకా యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మందిలో చివరి వాని పేరు చెప్పండి. 12 మందిలో చివరి కుమారుని పేరు? గుడ్. ఇంకా చివరి కుమారుని పేరు? యోసేపు చివరి కుమారుడా? యోసేపు ఎన్నో కుమారుడు యాకోబుకి? 11వ కుమారుడు. లాస్ట్ వాని పేరు చెప్పండి, చిన్న కొడుకు పేరు? ఇంతే, మీరు మర్చిపోతారు అంతే. విన్నారు కానీ మర్చిపోతారు కదా. ముళ్ళ పొదలో పడిన ఇత్తనాలకనే ఏం చేస్తామంటే కళ్ళ చెట్లు అణిచివేస్తాయంట పెరగనీయకుండా. ముళ్ళ పొదలను ఈ మంచి విత్తనాన్ని ఏం చేస్తాయి? పెరగనీయవు. చేనుల కాడ, పొలాల కాడ మీకు బాగా తెలుసు కదా, కళ్ళ చెట్ల కాడ ఉన్న చెట్టు పెద్దగా అవుతుందా? పెద్ద కాదు. గిట్టంచున కళ్ళ చెట్ల మేరన విత్తనం వేసింటాం, అది పెద్దగా అవుతుందా? పెద్దగా కాదు. ఎందుకంటే ఆ యొక్క ముళ్ళ కంచెలు ఈ చెట్టును అణిచివేస్తాయి, మొక్కగా ఉన్నప్పటి నుంచి ఎదగనీయవు. మనలో పడినటువంటి విత్తబడిన వాక్యాన్ని కూడా అంతే. అహిక విచారము, ధన సంపాదన, సంసారం, బాధ్యతలు, ఉద్యోగము, ఇవన్నీ ఏం చేస్తావంటే ఈ వాక్యాన్ని ఎదగనీయవు. వాక్యంలో నిన్ను ఎదగనీయవు. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచబడనీయవు, అణిచివేస్తాయి. కాబట్టి శ్రద్ధగా మనం వినాలి. అందుకనే ఈ యొక్క మధ్యాహ్నకాల ఆరాధనలో నువ్వేం వింటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. బెన్యామీను అంటే యాకోబుకు చివరి కుమారుడు. ఈ చివరి కుమారుడు, అతనికి కొన్ని లక్షల మంది సంతానం జన్మించారు. దాదాపుగా 4 లక్షల మంది కుమారులు ఇతనికి జన్మించారు. ఎవరికి? బెన్యామీనికి. ఈ బెన్యామీనుకు పుట్టినటువంటి వారిలోని యవనస్తులు ఎలాంటి విద్యలో ప్రవీణులు అంటే
పైన ఉన్నటువంటి 11 మంది గోత్రకర్తలు ఉన్నారు కదా, రూబేనీలకు ఈ ప్రత్యేకత లేదు. సిమియోను, లేవి, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు వాళ్ళంతా ఉన్నారు కదా. ఈ 11 మంది గోత్రకర్తలు, ఎఫ్రాయిము, మనష్షే గోత్రకర్తలకి ఎవరికి కూడా ఈ ప్రత్యేకత లేదు. ఈ విద్య వారికి రాదంట. ఓన్లీ ఒక బెన్యామీనులు మాత్రమే ఈ విద్య యందు నైపుణ్యత కలిగి ఉన్నారంట. ఏ విద్య అది అంటే విల్లంబుల యుద్ధ, విల్లు విద్య అంటే ఇది అనమాట కదా. విల్లు 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 అంటే తెలుసా? విల్లు, ఇల్లు కాదు, ఇల్లు వేరు, విల్లు వేరు. ఈ అంటే మనం ఉండే ఇల్లు, విల్లు అంటే ఇది ఇట్లా బాణం వేసేదనమాట. బాణం, ఇలా బాణం గురి చూసి కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే విద్య అనమాట. సెంటర్ పాయింట్ కొట్టాలన్నమాట. బెన్యామీనులు అలాంటి విద్య నేర్చుకున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఈ నా చేతిలో విల్లు ఉంది అనుకోండి, చూడండి విల్లు ఉంది, నేను గురిపెట్టి ఇప్పుడు ఆ మొబైల్ కొట్టాలంటే ఆ మొబైల్ కొట్టాలి. ఒకవేళ పక్కకు వాయనుకో నాకేం రాదు, నాకు ఆ విద్య రాదని అర్థం. ఇంకొకటి, మన దేవదాసన నిలబెట్టి నెత్తి మీద పండు పెట్టి ఆ యొక్క బాణంతో గురి చేసి కొట్టమని ఎవరైనా నాకు బాణం ఇచ్చినారో విల్లు ఇచ్చినారో అనుకోండి, నేను కరెక్ట్గా పండును కొడితేనే దేవదాసుని బతుకుతాడు. పండును కొట్టకుండా నాకు విద్య రాలేదనుకో, పండుగ తగిలే బాణం ఒకవేళ అన్నగారికి తగిలిందనుకో, అంతే సంగతి. కానీ బెన్యామీనీలకు ఎలాంటి నైపుణ్యత విద్య ఉందంటే, ప్రవీణులు అంటే అందులో పండు పెట్టినా కొట్టేవాళ్ళు. ఇంకా కొంచెం పండు తగ్గించండి, రేణుబండు పెట్టి చూసినారంట. రేణుబండు, ఆ రేణుబండు కరెక్ట్గా గురి చూసి కొట్టే విద్య ఎవరికి ఉందంటే బెన్యామీనీలకు ఉందంట. రేణుబండు కూడా తీసేయండి, ఇంకా దానికంటే చిన్నది కూడా పెట్టండి, మేము గురి చూసి కొడతామంటారంట వీళ్ళు. ఆ రేణుబండు తీసేసిన తర్వాత దానికంటే చిన్న పండు కూడా పెట్టండి, దాన్నే మాత్రం కొడతాం, వెంట్రుక కూడా హాని కలగకుండా మేము గురి చూసి కొడతామనే విద్య వీళ్ళ దగ్గర ఉందంట. ఇక చివరికి అన్ని తీసేసి దేవదాసన్న ఇట్లా తల వెంట్రుక ఒకటి పైకెత్తి పట్టుకుంటే, ఒక్కటే చాలు, పైకెత్తి తల వెంట్రుక నిలబెట్టి పట్టుకుంటే ఆ విల్లుతో ఆ బాణంతో కరెక్ట్గా గురి చూసి ఆ యొక్క వెంట్రుకనే కొట్టేవాళ్ళంట. అలాంటి నైపుణ్యత బెన్యామీనులకు ఉందంట. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. మామూలుగా కాదు, తల వెంట్రుకను గురి చూసి కొట్టే విద్య ఈ చివరి కుమారుడు బెన్యామీను నేర్చుకున్నాడు. ఆయనకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ విద్యలో ప్రవీణులంట. అలాంటి విల్లు విద్య గల వాళ్ళు, వెంట్రుక గురి చూసి కొట్టే యుద్ధ నైపుణ్యత, విలు విద్యలో నైపుణ్యం గల వారు ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఆసాకు ఎన్ని లక్షల మంది ఉన్నారు? 2,50,000 మంది బెన్యామీనీలు ఓన్లీ ఈ విద్య వాళ్ళే. ఇంకా శత్రువు బతుకుతాడా? శత్రువు కనిపించాడు, ఇంకా ఆశా ముందు నిలవలేడు. ఇంకా బాణాల వర్షం కురిపించే శక్తి దేవుడు ఆశాకిచ్చాడు. ఇక కత్తులు, డాళ్ళు, ఈటలు పట్టుకొని యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 లక్షల మంది. కింద పోరాడే వాళ్ళు 3 లక్షల మంది. మిద్దెలపైకి ప్రాకారం మీదకి ఎక్కి బాణాలు, ఆశాను మించిన రాజు లేడు ఆ రోజు. ఆశాను మించిన రాజు లేడు ఆ రోజు. అప్పుడు కొంతమంది యుద్ధానికి వచ్చారు ఆశా మీదకి. ఇప్పుడు నేను చదువుతాను. ఇక్కడ 9వ వచనానికి రండి. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 14, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 9వ వచనాన్ని మీరందరూ చూడాలి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశా అతనికి ఎదురుపోయెను. కూషీయుడైనటువంటి జరహు అనే ఒక రాజు ఏం చేశాడంటే, ఈ ఆశాతో యుద్ధం చేయాలని అనుకున్నాడు. ఆశా గురించి చాలా విన్నాను. ఆశా దగ్గర ఇంతమంది సైన్యం ఉందంట, అతని యుద్ధ బలం ఈ విధంగా ఉందంట. ఒకసారి నేను అతనితో యుద్ధం చేయాలనుకున్నానని ఈ కూషీయుడైనటువంటి జరహు అనే రాజు యుద్ధానికి వచ్చాడు. అతడు ఎంతమందిని తీసుకొని వచ్చాడో తెలుసా? 1,000 సైన్యం. 1,000 అంటే ఒక సైన్యంలో 1000 మంది ఉంటారు. ఒక సైన్యంలో 1000 మంది ఉంటారు. ఈ 1000 మంది లాంటి సైన్యం 1000 సైన్యాలు ఉన్నాయంట. 1000 × = చేయండి.
ఎంతమంది? 1000 ఇంటూ ఈజ్వల్ చేయండి. మొబైల్ ఉందా? 1000 ఇంటూ ఎంత వచ్చింది? ఈజ్వల్ టు ఎంత? 10. ఒకసారి డౌట్ పోలే ఎంత వచ్చింది? బాగా చెప్పనా? ఎంచండి లాస్ట్ నుంచి, ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఎంచండి అమ్మా. ఏబేలు ఎక్కడవా? ఎంత సార్? సార్ చెప్పెంత? 1000 ఇంటూ 1000 10 లక్షల. లాస్ట్ నుంచి ఎంచండి. 1 10 అంటే సంఖ్య వస్తుంది కదా. 10 లక్షల సైన్యంతో వచ్చాడు. ఎన్ని లక్షలు? 1000,000 సైన్యముతో జెరహు అనే రాజు వచ్చాడు. ఎవరి మీదకి? ఆసా మీదకి. మీరు వినండి, ఎందుకు చెప్తున్నానో కథ మీరు బాగా వినాలి. ఇప్పుడే ఉంది అసలైన కథ, మన కోసమే ఇదంతా. నాకు చెమటలు పడుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే మన కోసమే, మీకు మంచి మేత పెట్టాలనే. జెరహు 1000,000 సైన్యంతో 10 లక్షల మందిని తీసుకొని వచ్చాడు. ఎవరి మీదకి? ఆసా మీదకి. ఆసా దగ్గర ఎంత సైన్యం ఉంది? అప్పటికి ఎంత సైన్యం ఉంది? 5 లక్షల. అది 5,50,000 మంది సైన్యమే ఉంది. దీనికంటే డబల్ వచ్చాడు. శత్రువు మనల్ని ఓడించడానికి మనకంటే ఎక్కువ బలంతో వస్తాడు. మనల్ని ఓడించాలంటే శత్రువు ఎక్కువ బలంతో వస్తాడు. బాగా గమనించాలి. మన దగ్గర తక్కువ బలం ఉంటుంది, శత్రువుకే ఎక్కువ బలం ఉంటుంది. బాగా ఆలోచన చేయండి. మీరు దైవ సేవకులను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, హేళన చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఆసాను కాపాడడానికి ఆసాకు ప్రొటెక్షన్గా 5,50,000 మందే ఉన్నారు. కానీ అక్కడ శత్రువు రాజ్యంలో శత్రువుకి ఉన్నటువంటి సైన్యం 10 లక్షల సైన్యంతో వచ్చాడు. ఇప్పుడు ఆ విషయం ఆసాకు తెలిసింది. ఆసాకు తెలిసిన తర్వాత, రాజా, మన దేశం మీదకి దండెత్తి రావడానికి 10 లక్షల సమూహం వస్తుంది, 1000,000 సైన్యం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని కావలివాడు ఆసాతో చెప్పాడు. అప్పుడు ఆసా ఏం చేస్తున్నాడో చూద్దాం. 10వ వచనం. ఆసా అతనికి ఎదురుపోయాను. వారు మారేషా నొద్ద జయపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, ఆసా చేసిన మొదటి పని యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామాన్ని బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయముందనీయకుము అని ప్రార్థన చేశాడు. 10,000 సైన్యాన్ని, 10 లక్షల సైన్యము ఎదురుగా ఉన్నప్పుడు ఆసా ప్రార్థన చేశాడు. యుద్ధ పంక్తులు మైదానంలో యుద్ధ పంక్తులు తీర్చారు. కత్తులు ఈటలు పట్టుకొని యుద్ధం చేయడానికి బదులుగా మొట్టమొదటి ప్రార్థన దేవునికి ప్రార్థన చేసి ప్రారంభించాడు. ఈరోజు ప్రార్థన చేసి మనం ఏదైనా ప్రారంభిస్తే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఆసా మొట్టమొదటిగా ప్రార్థన చేసి, దేవా యెహోవా, నరమాత్రుల నుంచి, అపహాసకుల నుంచి, దుష్టుల నుంచి మమ్మును నీ జనులను కాపాడుటకు నీవే యోగ్యుడవు, నీవే సరిపోయిన వాడవు. దేవా, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. మాకు ఎవరి మీద నమ్మకం లేదు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలని వాక్యంలో ఉంది కనుక మా పితరుడు దావీదు రాశాడు. కాబట్టి నిన్నే నమ్ముకొని ఉన్నాము రాజా. దేవా, నిన్నే నమ్ముకొని ఉన్నాము. యెహోవా, మాకు సహాయం చేయము. 10 లక్షల సైన్యము నుంచి మమ్మల్ని విడిపించు. మా దగ్గర కొంతయే శక్తి ఉంది, సైన్యము సగమే ఉంది. వారి దగ్గర డబుల్ సైన్యం ఉంది. మమ్మల్ని కాపాడు, రక్షించని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే చూడండి దేవుడు ఏం చేశాడు, ఎట్టి కార్యం చేశాడో ఒకసారి మీరు చూద్దాం. అందరూ 12వ వచనం చూడండి. యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుట, యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మహిమపడదాం. కొట్టాలి గట్టిగా. నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. మనం ప్రార్థన చేసి మన ప్రార్థనలో 2 మాటలు మెన్షన్ చేయాలి. ఏమని అంటే, దేవా, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆ మాట అన్నాడు చూడండి. ఆ మాట చదవండి ఒకసారి.
ఆస ఏమన్నాడు చూడండి ఒక మాట. ఆయన ప్రార్థనలో 11వ వచనంలో ప్రార్థన ఉంటుంది. 11వ వచనంలో ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి, మాకు బలము లేదు, మేము బలహీనులమని నువ్వు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బలహీనుడమని ఒప్పుకుంటావో దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. నేను బలహీనుడను, విస్తారమైన సైన్యం అక్కడ ఉంది, అయితే నేను బలహీనుడను, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు? బలహీనులము దేవా. ప్రార్థనలో వీటిని మెన్షన్ చేసుకోవాలి మనం అప్పుడప్పుడు. మేము బలహీనులము, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ మాట ఎంత మంచి మాట. నిన్నే నమ్ముకొని ఉన్నాను. 10 లక్షల సైన్యము మాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. మమ్మను మించిన బలం శత్రువు కూర్చుకొని వచ్చాడు. నిన్ను మించి నిన్ను ఇబ్బంది పెట్టడానికి నీ సమస్యలు నీకు ఒక శత్రు బలంగా కావచ్చు. నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులే 10 లక్షల శత్రువులతో సమానం కావచ్చు. బాగా ఆలోచన చేసి నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ వ్యాధిలో, బాధలో, నెమ్మది లేని స్థితిలో, కుటుంబంలో నీవు ఒక్కడివి, ఒంటరి వాడివి, ఆశావలే నిన్నే నమ్ముకొని ఉన్నాము, మాకు సహాయం చేయము అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ విస్తారమైన శత్రు బలాన్ని మొత్తగా వాళ్ళంతటి వాళ్ళే వారి ఈటెలను పట్టుకొని, వారి కత్తులను పడవేసి, వారి సైన్యాన్ని తీసుకొని, వారి గుర్రాలను, రథాలను వేసుకొని మరలా పారిపోయారు. దేవుడు నీ శత్రువును పారిపోయేటట్లు చేస్తాడు. నీవెవరు నమ్ముకుంటే? దేవుని నమ్ముకుంటే. నిన్నే నమ్ముకొని ఉన్నాను దేవా, నిన్నే నమ్ముకొని ఉన్నాము నువ్వు అంటే నీ శత్రువు నీ ఎదురు నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇబ్బందులు నిన్ను విడిచి పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆరాధనలో నీకు ఏదైతే బలహీనంగా ఉందో, నిన్ను ఏదైతే బాధిస్తుందో, నీకు ఏదైతే విరోధంగా లేచిందో అది నిన్ను విడిచి పారిపోవాలి అంటే నీవు ఒక ప్రార్థన చేయాలి. ఆశాను గుర్తు చేసుకొని నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆ ప్రార్థన చేయగానే 10 లక్షల జనం, 10 లక్షల సైన్యం పారిపోయింది. ఆశాకు రక్షణ కలిగింది. ఇప్పుడు చూడండి, ఆశ మొదటి భాగం చెప్పాను. ఆశ గురించి మీకు మొదటి భాగం చెప్పాను. ఇప్పుడు ఆశ రెండవ భాగాన్ని చెప్తాను. ఆశ లైఫ్ స్టైల్లో తన నిత్య జీవితంలో మొదట ఈ విధంగా జీవించాడు. ఆశ ఇంకొక శాసనాన్ని కూడా విధించాడు. ఏ శాసనమో తెలుసా? ఎవరైతే దేవుని మందిరానికి రారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో వాళ్ళందరికీ మరణశిక్ష విధిస్తాను అన్నాడు. ఆ మాట చదువుతాను. 15వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయంలోనే 12, 13 వచనాలు 2 ఆలోచన చేద్దాం. ఈరోజు ఆశ నీతో మాట్లాడుతున్నాడు, నాతో ఆశ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆలోచన చేయాలి, నేను ఆలోచన చేయాలి. ఇది ఇంత మంచి కథ, హిస్టరీ, ఒక రాజు కథ మనం వింటున్నాం. ఈరోజు కూలీల దగ్గర, పొలాల దగ్గర కథ చెప్పు అనుకుంటారు. అప్పుడప్పుడు కథ చెప్తే మీరు బాగా వింటారు కదా. ఇంట్లో కూడా పిల్లలకి కథలు చెప్పే అలవాటు ఉంటుంది. ఒక రాజు అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 మంది కొడుకులు, ఆ రాజు ఈ విధంగా అని కథలు ఉంటాయి కదా. కథలు చెబితే బాగా వింటారు. కానీ ఇక్కడ కూడా అనగనగా ఒక రాజు ఉండేవాడు, అతని పేరు ఆశ అని కాదు. ఇక్కడ ఒక రాజు ఉండేవాడు, అతడి జీవితం ఈ విధంగా ఉందని బైబిల్లో దేవుడు మనకు రాయించాడు. ఈ ఆశ ఏమని శాసనం విధించాడు అంటే 12వ వచనం, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిల్లలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్షణ చేసుకొనిరి. పిల్లలారా దేవునికే ప్రార్థన చేయడానికి రండి. పెద్దలారా, పురుషులారా, చిన్నలు పెద్దలు అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి రండి. ఒకవేళ అలా మేము యారామని ఎవరన్నా అన్నారనుకో, వారికి మరణశిక్ష విధించుదుముగాక అని తీర్మానం చేసుకున్నారంట ఆ రోజు. ఈరోజు ప్రార్థనకి రాని వారికి మరణశిక్ష అంటే బాగుంటుందా? చూడండి, మనకంటే ముందు రాజులు ఎలా దేవునిలో నడిపించారు.
మనకంటే ముందు ప్రజలు ఏ విధంగా భయభక్తులు కలిగి బ్రతికారు. ఆ రోజు మరణశిక్ష విధించే వాళ్ళు మందిరానికి రాకపోతే, ఆస మరణశిక్ష విధించుదుముగా కానీ నిష్కర్షణ చేసుకున్నారు. ఇది ఆయన మొదటి కోణం. ఇప్పుడు రెండవ కోణంలోకి వద్దాం. మొదట విజయాన్ని చూశాడు, దేవుని నమ్ముకున్నందుకు విజయాన్ని చూశాడు. ఇప్పుడు దేవుణ్ణి వదిలేయబోతున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టబోతున్నాడు. రెండవ భాగంలో టైం అయింది. రెండవ భాగం చెప్పాలన్నా వద్దా మీరే చెప్పండి, 10 నిమిషాల్లో ముగిస్తా. టైం అయితే అయింది. మళ్ళీ అదే మీరు బాధపడతారు, సార్ టైం చూస్తాడు అని. అందుకని మిమ్మల్ని అడిగి 10 నిమిషాల్లో ముగిస్తా. ఇప్పుడు ఆస తన రెండవ భాగం, తన జీవితం రెండవ భాగం ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా మారిందో. ఇంతవరకు ఏమని ప్రార్థన చేశాడు ఆసాకు ఎంతమంది సైన్యాన్ని ఇచ్చాడు? 2,05,50,000 మంది సైన్యాన్ని దేవుడిచ్చాడు. దేవుడు శత్రువులపైన విజయాన్ని ఇచ్చాడు. ఎందుకు? ప్రార్థన చేసినందుకు. ఏమని ప్రార్థన చేశాడు? నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఆసా ప్రార్థనలో హైలైట్ ఏంటిదంటే, ఆసా ప్రార్థనలో హిట్ ఏంటిదంటే, నిన్నే నమ్ముకొని ఉన్నాను. బా, ఎంత మంచి ప్రార్థన చేశాడు కదా. దేవుని నమ్ముకున్నందుకు 10 లక్షల సైన్యం నుంచి విడుదల కలిగించాడు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న ఆస ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు చదువుతాను 2వ వచనం. ఆస యెహోవా మందిరమందు రాజనగరునందు ఉన్న బొకసములలోని వెండి బంగారము తీసి దమస్కులో నివాసము చేస్తున్న సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి, కథ స్టోరీ చెప్తాను. స్టోరీ చదవడం లేట్ అయితే స్టోరీ చెప్తా. సిరియా దేశంలో ఒక రాజు ఉంటాడు, సిరియా రాజు. అతని పేరు బెన్హదదు. ఈ సిరియా రాజు ఇశ్రాయేలీల దేశానికి సంబంధించిన రాజు కాదు, పక్క దేశం, మన పాకిస్తాన్ లాంటిది. ఇండియా మనదైతే పాకిస్తాన్ రాష్ట్రం, దేశం లాంటిది. ఇప్పుడు మన మోడీ వేరే దేశాలకు అప్పుడప్పుడు మద్దతు ఇస్తుంటాడు అన్నమాట, హెల్ప్ కోరుకుంటుంటాడు అప్పుడప్పుడు. మన ఇండియాను కూడా వేరే దేశాలు హెల్ప్ కోరుకుంటుంటారు, ఆర్థికంగా కానీ మరి ఏ విధంగా కానీ రాకపోకలు వాళ్ళకు ఉంటాయి. అయితే అదేవిధంగా ఈ యొక్క ఆస ఏం చేశాడంటే, నా మీదికి బయషా రాజు విరోధంగా రామాను కట్టించాడు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాడు, రాకపోకలు నిలిపేశాడు. ఈ బయషను ఏ విధంగా నేను ఎదిరించి ఓడించాలి అని ఆస ఆలోచన చేసి ప్రార్థన చేసింటే బాగుండు. ప్రార్థన చేయలేదు. ఈసారి ప్రార్థన చేయలేదు. ఏం చేశాడో తెలుసా? పాకిస్తాన్ రాజ్యంలో ముఖ్యమంత్రిని సహాయం కోరాడు. హెల్ప్. సిరియా దేశము బెన్హదదు దగ్గరికి దూతలను పంపించాడు. దూతలారా, దేవుని మందిరంలో ఉన్న బంగారంతా తీసుకొని రండి, ఉపకరణములన్నింటినీ, బంగారు పాత్రలు, బల పాత్రలు, రొట్టె పాత్రలు, ద్రాక్షరసం పాత్రలు అన్నీ కూడా బంగారువే. ఆ పాత్రలన్నీ తీసుకొని రండి, ప్యాక్ చేయండి, సీల్ గిఫ్ట్ ప్యాకులు చేయండి. చేశాం రాజా. రాజనగర్లో ఎక్కడైనా ధనాగారాలు ఉన్నాయా? అందులో బంగారం ఉందా? రాజనిధులు ఏమైనా ఉన్నాయా? అందులో బంగారం ఉందా? తీసుకొని రండి, ప్యాక్ చేయండి. ప్రజెంటెడ్ బై యూదారాజు ఆస అని పేరు రాయండి అందులో, ప్రతి గిఫ్ట్ ప్యాక్ మీద. అందులో బంగారే, ఓపెన్ చేస్తే బంగారే. ఇవన్నీ ఎవరికి రాజా అని సేవకులు అడిగారు. యూదా సేవకులు, ఆస సైన్యంలో ఉన్నటువంటి సేవకులు, ఇవన్నీ ఎవరికి రాజా? మీరు సిరియా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిరియా రాజు అయిన బెన్హదదుకి కానుకగా గిఫ్ట్గా ఇవ్వండి అని దూతలను పంపిస్తున్నాడు. ఇచ్చి మీరు ఆ రాజుతో ఈ విధంగా మాట్లాడండి, మా రాజు మీదికి, మా దేశం మీదికి, మా ఆసా మీదికి పక్క రాజ్యమైనటువంటి బయోషా రాజు ఎదురుపడ్డాడు, మా రాకపోకలు నిలిచివేశాడు, మా వ్యాపారాన్ని నిలిపివేశాడు, మా ఇబ్బందులన్నీ, మాకు ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బయోషాను మా దగ్గర నుంచి నువ్వు ఓడించాలి, అందుకే నీకు ఈ బంగారు వెండి కానుకలు ఇస్తున్నామని ఎవరిని ఆశ్రయించాడు? పక్క దేశపు రాజైన బెన్హదదును ఆశ్రయించాడు, సిరియా రాజును ఆశ్రయించాడు. కష్టం వస్తే 10 లక్షల సైన్యం వచ్చినప్పుడు ఇదే రాజు ఎవరిని ప్రార్థన చేశాడు? యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్నాడు.
ఇప్పుడు ఎవరిని నమ్ముకొని ఉన్నాడు? ఇప్పుడు ఎవరిని నమ్ముకుంటున్నాడు? సిరియా రాజును నమ్ముకుంటున్నాడు. రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. కీర్తనలు 118:8 ఉంటుంది, చదవకండి. రాజులను నమ్ముకుంట కంటే, ఓ ఆస, నీవు నీ దేశం మీదకి బేషరాజు వచ్చాడని, నిన్ను బేషరాజు ఇబ్బంది పెడుతున్నాడని నీవు నాకు ప్రార్థన చేయకుండా నీవెవరికి ప్రార్థన చేశావు? నువ్వెవరికి బహుమానాలు కానుకలు ఇచ్చావో తెలుసా? సిరియా రాజుకి కానుకలు పంపిస్తావా? సిరియా రాజుకు బహుమానాలు ఇస్తావా? నా మందిరంలో ఉన్న నా మందిరంలో ఉన్నటువంటి కానుకలు, నా మందిరంలో ఉన్నటువంటి చందాలు, నా మందిరంలో ఉన్నటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు మీ తాత సొత్తు అయినట్లు ఆయనకు కానుకగా పంపించి నువ్వు హెల్ప్ కోరుతావా అని దేవుడు వ్యతిరేకంగా ఆసా మీదికి ఒక దైవజనుడిని పంపిస్తున్నాడు. అది చదివి నేను ముగిస్తాను. రండి, 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం. సేవకుడు సంఘము, సంఘ పెద్దల యొక్క పాత్ర. మొదట మనం భక్తిగానే ఉంటాం. మొదట ఆశా వలె మనం ప్రార్థన చేస్తాం. మొదట ఆశా వలె పాటలు పాడతాం. ఆశా వలె మనం ప్రార్థనలు చేస్తాం. నీవే దిక్కు, నిన్నే నమ్ముకుంటాం, నీ సేవ చేస్తాం అని మనం ఫస్ట్ తీర్మానం చేసుకుంటాం. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆ తీర్మానం ఉంటుందా ఉండదా అనేది ఆశ మనకు నేర్పించే పాఠం. చివరిదాకా ఉండాలని నేను సంఘ పెద్దలను హెచ్చరిస్తున్నాను. చివరిదాకా మనం ఉండాలి, చివరిదాకా. ఇప్పుడు స్టార్టింగ్ రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత పనులు చేస్తున్నాడు. మందిరంలో ఉన్న అపవిత్ర కార్యాలన్నీ తీసివేశాడు. కొత్త కార్యక్రమాలు చేపట్టాడు. కొత్త శాసనాలు విధించాడు. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థనకు రావాలి శాసనం విధించాడు. రాని వాళ్ళకు మరణశిక్ష అని. కొత్త రాజు కాబట్టి కొత్త పరిపాలన, కొత్త పరిచర్య స్టార్ట్ చేశాడు. ఆ పరిచర్య ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు కొనసాగించబడింది? కొంతవరకే ఆయన చేశాడు. తర్వాత తన జీవితము దేవునికి విరోధంగా, దైవజనులకు విరోధంగా వెళ్తుంది. ఇప్పుడు ఈ పాఠంలో ఈ ఆశా జీవితం ఒక సేవకునికి వర్తిస్తుంది, సంఘానికి వర్తిస్తుంది, సంఘ పెద్దలకు వర్తిస్తుంది. ఈ ఆశ మొదట దేవుని సేవకులను ప్రేమించాడు. అందులో ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగున ప్రకటన చేశాను. ఆసా, ఇక్కడ ఫస్ట్ ఒక ప్రవక్త, దేవుని సేవకుడు వెళ్ళాడు. ఓబేదు అనే సేవకుడు వెళ్ళాడు. అతని మాటలు బాగా విన్నాడు. ఫస్ట్ దైవజనుల మాట బాగా వింటాం. ఫస్ట్ కొత్తగా ఎక్కాం కదా. దైవజనులు అంటే సార్ వందనాలు సార్ ప్రైజ్ లార్డ్ సార్, ఏమన్నా కావాలా సార్, ఏమన్నా తక్కువ ఉందా సార్. అదే ఒక 6 నెలలు అయిన తర్వాత, 6 నెలలు, 1 సంవత్సరం అయిన తర్వాత పిలుస్తాడేమో అని ఈ గేట్లో వచ్చే బదులు ఆ గేట్లో పోకూడదు. ఇట్లా చెప్తున్నాను అనుకున్నాకండి, యథార్థంగా చెప్తున్నా. ఆశ సార్ ఓబేదును ప్రేమించి, సార్ మీరు ఏమైనా బోధించండి అని ఓబేదు దగ్గర ఆశ్రయం కోరాడు ఫస్ట్. తర్వాత అదే అలవాటు కాలక్రమేణా నీ ప్రేమ అలాగే ఉండాలి దైవజనుల మీద. ఇప్పుడు చూద్దాం 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటన చేశాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఓ ఆసా, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములు, గుర్రములు, రౌతులు గల కూషీయులను, లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా ఆ రోజు. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆ రోజు ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. నీకు మతి ఉందా అని తిడుతున్నాడు. ఎవరు? ప్రవక్త, దేవుని దాసుడు, దైవజనుడు, ఒక రాజుని పట్టుకొని మతి లేనివాడా, నీకు బుద్ధి ఉందా? అక్కడ ఉందా లేదమ్మా? చదవండి ఆ మాట. నీకు బుద్ధి ఉందా? నీకు మతి ఉందా? మతి లేని రాజా. ఒక దైవజనుడు ఈ విధంగా అనొచ్చా? రాజుని పట్టుకొని అనొచ్చా? అన్నాడు. దైవజనుడు గద్దిస్తున్నాడు రాజుని. రాజా, నీవు పొరపాటు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుని మందిరంలో ఉన్న పాత్రలు సిరియా రాజుకు పంపించావు.
దేవుని బల్ల పాత్రలు, దేవుని ద్రాక్షరస పాత్రలు, బంగారు ఖజానాలో ఉన్నటువంటి బంగారు వెండి పాత్రలను ప్యాక్ చేసి గిఫ్ట్గా పంపిస్తావా? మతి ఉందా నీకు అని అడుగుతున్నాను. ఎవరన్నారు ఈ మాట? దైవజనుడు. ఏం పేరు ఆయన పేరు? చెప్పండి, పేరు చెప్పండి. అక్కడ ఉంది కదా, యూదా 7వ వచనంలో అతని పేరు కూడా మీకు చెప్తున్నాను. దీర్ఘదర్శి అయిన హనాని. ఏం పేరు? హనాని. హనాని అనే దైవజనుల ద్వారా దేవుడు పంపించాడు. హనాని, ఆసా తప్పు చేస్తున్నాడు, ఆసా చెడిపోతున్నాడు, ఆసా మార్గం తప్పిపోతున్నాడు, జాగ్రత్త, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు గద్దించాలి అనగానే హనాని బైబిల్ సంక పెట్టుకొని ఆసా దగ్గరకు వచ్చి, ఆసా నీకు మతి ఉందా, నీకు బుద్ధి ఉందా, నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరంలో ఉన్న బంగారు నిధులన్నీ పంపిస్తావా? పూర్వం ఏం జరిగిందో నీకు గుర్తులేదా? పూర్వం నువ్వు ఎలా ప్రార్థన చేసావో నీకు తెలియదా? పూర్వము నిన్నే నమ్ముకొని ఉన్నానని చెప్పావు కదా. అప్పుడు కూషీలను ఓడించాడు. 10 లక్షల జనాభాను నీ దగ్గర నుంచి ఓడించడం నువ్వు కల్లారా చూసావు కదా. ఇప్పుడేమైంది ఆ భక్తి? ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? అప్పుడేమో దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను చెప్పి, ఇప్పుడేమో సిరియా రాజును నమ్ముకొని ఉంటావా? బుద్ధి లేని రాజా, మతి లేని ఆశ. దైవజనుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు మనం సరిదిద్దుకోవాలి. మన కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. హనాని కాదు అక్కడ మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు హనాని ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు హనాని మీద కోప్పడకూడదు. ఈ రాజు చేసినటువంటి బుద్ధి లేని మతి లేని పని ఏంటిది అంటే హనాని మీద పగబట్టాడు. చదువుకుందాం 9వ వచనం నుంచి. తన ఎడల యథార్థంగా ప్రవర్తించే వారి చుట్టూ ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది, ప్రతి మనిషి మీద ఉంటుందని నీకు తెలుసు కదా. అయితే 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు దేవుని మాటలు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహములో వేసెను. ఇదిగాక ఆ సమయమందే ఆశ జనుల్లో కొందరిని బాధపరిచెను. హనాని దైవజనుడుగా ఉండకుండా, నా ఖజానా నుంచి నీకు జీతం ఇస్తున్నాను, నా రాజ్యంలో ఉన్న సంపదలు తింటున్నావు, నిన్ను పోషిస్తున్నాను, నా ఊర్లోకి వచ్చావు, నా రాజ్యంలో బతుకుతున్నావు, నా పైనే నన్నే మతి లేదంటావా? నాకే బుద్ధి లేదని చెప్తావా? ఎవరక్కడ? చిత్తము రాజా, ఆ పాస్టర్ నా దైవజనుడిని పట్టుకెళ్ళి చెరసాల్లో వేయించండి, బేడీలు వేసి సంఖ్యలు వేసి అరెస్ట్ చేయండి అన్నాడు. అరెస్ట్ చేయండి అన్నాడు. ఎందుకు పాస్టర్ని అరెస్ట్ చేయించాడు? అధికారం ఉందని. ఎందుకు దైవజనుడిని అరెస్ట్ చేయించి బంధించి బందీగృహం అంటే సార్కి బాగా తెలుసు. బందీగృహం అంటే జైల్. పట్టుకెళ్ళి సంఖ్యలు వేయించి జైల్లో పడేశాడు. కోపం, నన్నెందుకు ఇలా అన్నావు? ఈ రోజుల్లో చాలామంది దైవజనులు ఏదైనా అంటే కోపం. దైవజనుడు దైవావేశం వలన వాక్యం చెబుతాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనకు బుద్ధి చెబుతాడు కదా, మనల్ని సరిచేస్తాడు కదా అని ఆలోచన జ్ఞానం లేకుండా వారిపై కోపం, దైవ సేవకులపై కోపం. ఎంతవరకు ఇది కరెక్ట్ చెప్పండి? ఎంతవరకు కరెక్టు? ఒక ఆయన అంటాడు, మేము సాకుతున్నాం. మీరు సాకేది కాదు, మేము సాకుతున్నాం మిమ్మల్ని. మేము జీవాహారాన్ని పెట్టి మిమ్మల్ని మేపుతున్నాం. మేము మిమ్మల్ని మేపటానికి వచ్చాం. మేము కాపర్లం, మేము సంఘాన్ని మేపుతాం. మీరు మేపితే మేము మేయడానికి రాము, మేమే మేపడానికి వస్తున్నాం. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దైవజనుడు ప్రతి సంఘములో, ప్రతి గ్రామంలో, ప్రతి చర్చిలో ఆ సంఘాన్ని మేపటానికి వస్తాడు కానీ మేయటానికి రాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను సాకుతున్నాను, నేను నీకు జీతం ఇస్తున్నాను, నువ్వు నాకు మతి లేదంటావా, నాకు బుద్ధి లేదంటావా అని ఆ హనానిని తక్షణమే అరెస్ట్ చేసి బందీగృహంలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. ఆ దైవజనుడు ఏం చేశాడంటే చెప్పండి, సువార్త చెప్పాడు, వాక్యం బోధించాడు. రాజా, ఒకప్పుడు దేవుని నమ్ముకుంటే నీకు సహాయం దయచేశాడు కదా, ఇప్పుడెందుకు నమ్మవు? ఇప్పుడెందుకు నువ్వు రాజులను ఆశ్రయించావు? ఇదే కదా చెప్పాడు. నీకు బుద్ధి లేదని చెప్పాడు, నీకు మతి లేదని చెప్పాడు, ఉన్న వాస్తవాన్ని నేను గద్దించాడు. అంతకు మాత్రమా అతని మీద కోపగించి ఆ మాట చదవండి ఒకసారి. అతని మీద కోపగించి 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి
ఆవేశం, దైవజనుల మీద రౌద్రం, దైవ సేవకుల మీద ఆవేశం. నా విషయమని కాదు, నేను అందరితో సమాధానంగా ఉంటాను, అందరికీ లోబడి ఉంటాను, మీరు చెప్పినట్టు వింటాను, మీతో సమాధానం రాజీగా ఉంటాను, మిమ్మల్ని క్షమించమని కూడా అడుగుతాను. నా దగ్గర అంత మంచి హృదయం ఉంది. ఎవరినైనా నొప్పించింటే కూడా నేను క్షమాపణ కోరుతాను. దేవుడు నాకు ఆ తగ్గింపిచ్చాడు. అయితే దానికి మనం ఏం చేయాలి? దైవజనులను ప్రేమించాలి, కోపం చూపించకూడదు. నన్ను ఇట్లానే సేవకుడు, నన్ను ఇట్లా ఇంత మాట అన్నాడు, నన్ను ఇంత మాట ఎట్లానే సేవకుడు అని మనము కోపం రౌద్రం ఆశ, కోపం రౌద్రం చూపాడు హనాని అనే దైవజనుడి మీద. చివరికి ఏమైందో చదువుకుందాం. కోపము రౌద్రము చూపి అతన్ని బందీగృహంలో వేసెను. 11వ వచనం. ఆసా చేసిన కార్యములన్నింటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి అంత 30వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చివరి కాలంలో చివరి దశలో 2వ భాగం పార్ట్ 2 యెహోషువ ఆసా పార్ట్ 2 లైఫ్ ఎలా ముగిసిందంటే దైవజనులపై కోపం రౌద్రాన్ని చూపినందువలన పాదములలో జబ్బు పుట్టింది. పాదములలో ఏం పుట్టింది? జబ్బు. మన ఇంట్లో వ్యాధి, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు, అప్పులు, ఆర్థికం ఇవన్నీ మన ఇంట్లో చోటు చేసుకుంటున్నాయి. ఎందువలన ప్రాబ్లం ఎక్కడ జరిగిందో, తప్పు ఎక్కడ జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి. నా సేవకులకు కీడు చేయకూడదు, రాజులను గద్దించను. అబీమెలెకును గద్దించాడు, అబ్రహాము కీడు చేసినప్పుడు. ఇప్పుడు ఆసాను గద్దిస్తున్నాడు, హనానికి కీడు చేస్తున్నందుకు. హనానికి కీడు చేశాడు, జైల్లో వేయించాడు, బంధించి బందీగృహంలో వేసినందుకు. హనాని నిమిత్తము ఆసాను గద్దించి పాదములపై జబ్బు పుట్టించాడు. మరణించేంత వరకు మరలా చర్చికి రాలేదంట ఆశ. మరణించేంత వరకు మందిరానికి రాలేదంట ఆశ. ఆ డాక్టర్కి చూపించాడు, ఈ డాక్టర్కి చూపించాడు, అక్కడ అలాగే ఉంది. వైద్యులను ఆశ్రయించాను కానీ మందిరానికి ప్రార్థన మాత్రం చేయలేదంట. 12వ వచనంలో ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదముల్లో జబ్బు పుట్టి బహు బాధ. ఈరోజు నీకు బహు ఇబ్బంది, బహు బాధల్లో మనం ఎందుకు పడిపోతున్నాం? దైవ సేవకులకు కీడు చేస్తున్నామా? దైవజనులను మనము కోపగిస్తున్నామా? రౌద్రం చూపుతున్నామా? వారిని ఆయాస పెడుతున్నామా? ఇబ్బంది పెడుతున్నామా? బహు బాధల పాలు కాకూడదు. సంఘమా, సంఘ పెద్దలారా, బహు బాధల పాలు మనం కాకూడదు అంటే దైవజనులను మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం, వారు చెప్పింది విని లోబడదాం. పాదముల పొందు జబ్బు పుట్టి బహు బాధపడి దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. కర్నూలుకు వెళ్ళాడు, బాగాలేదు. హైదరాబాద్కు వెళ్ళాడు, వైద్యులను ఆశ్రయించాడు. ఎక్కడికి వెళ్ళినా బాగాలేదు, ఎక్కడికి వెళ్ళినా కాదు, నయం కాదు. ఎందుకంటే ఆశా, నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? హనాని మీద విరోధంగా నీవు యోచన చేశావు, అతన్ని బందీ గృహంలో బంధించావు. ప్రియ దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో సంఘ పెద్దలు, సేవకుడు ఈ అంశభాగం ఈ విధంగా ఇలాగే కొనసాగుతుంది. కొన్ని భాగాలుగా మేము ముందుకు తీసుకొని వస్తాను. ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో ప్రియ దేవుని సంఘమా, మీ అందరికీ నేను ఒక మాట హెచ్చరిస్తున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలు మనం నేర్చుకుందాం, అలవాటు చేసుకుందాం. ఈరోజు ఆశా జీవితం మనకు ఒక ఉదాహరణ కావాలి. దైవజనుడికి ఆశాకు మధ్య ఏం జరిగిందో ఈరోజు మీరు విన్నారు. ఇది ఎప్పుడు మర్చిపోకుండా మరలా వింటూ ఉండండి. యూట్యూబ్లో ఉంటుంది, మన ఛానల్లో బైబుల్ తేజస్ అనే ఛానల్లో మరలా నైట్కే వస్తుంది. మీరు వినండి, మరలా వినండి. మేము కూడా దైవజనుల పట్ల విధేయత కలిగి ఉంటాం. దైవజనులు హెచ్చరించినప్పుడు, వారు గద్దించినప్పుడు, రాజంతటి వాడిని గద్దించినప్పుడు రాజే లోబడ్డాడు, అబీమెలెకు లోబడ్డాడు, అబ్రహాముకి. ఆసా లోబడకుండా హనానికి తిరగబడ్డాడు, నష్టాల పాలయ్యాడు. మేము అలా ఉండకూడదు దేవా, మేము అలా ఉండము. దైవజనుడు మా సంఘంలోకి ఎవరు వచ్చినా వారికి లోబడి ఉంటాం, ఎవరు బోధించినా వారి బోధ వింటాం, వారికి మేము లోబడి ఉంటాం, వారిని ప్రేమిస్తాం. కానీ వారికి కీడు తలపెట్టము, వారికి హింస కలగజేయము, వారిని నొప్పించము, వారిని ఆయాస పెట్టము, వారిపైన కోపగించుకోము, వారిపైన రౌద్రము చూపము. మేము మా కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు, మేము మా కుటుంబాలు బాధింపబడకుండానట్లు మేము వారితో ప్రార్థన చేయించుకుంటాం, వారితో సమాధానం కలిగి ఉంటాం అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ అంగీకారాన్ని తెలియజేయండి. మీ అంగీకారాన్ని తెలియజేయాలి. దేవుని సన్నిధిలో మీ అంగీకారాన్ని తెలియజేయండి. అటు కృప సంఘమంతటికి సమాధానం అనుగ్రహించునుగాక.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, ఆలస్యమైనా కూడా హనాని జీవితంలో, దైవజనుల జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆశా జీవితం గురించి మేము నేర్చుకున్నాం. ఆశా జీవితంలోని 2 పాఠాలు మేము నేర్చుకున్నాం. మేము భక్తిహీనులం కాకుండా, దైవజనులపై కోపగించుకోకుండా, దైవజనులను ప్రేమించే హృదయం, వారిని హత్తుకొని జీవించే హృదయం మాకును మా సంఘస్థులందరికీ అనుగ్రహించమని చెప్పబడిన వాక్యమును మా హృదయాల్లో ఫలింపజేసి నీరు కట్టి అత్యధికంగా ఆశీర్వదించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.